పుష్ప 2 తెలుగు ఫిలిం రివ్యూ బై ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. సినిమా విడుదల తేదీ డిసెంబర్ 5, 2024 ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. 4వ తారీఖుని ప్రివ్యూలు పడ్డాయి ఈ సినిమాకి. జనరల్లీ యూఎస్ఏలో ప్రివ్యూలు పడతాయి ముందు, కానీ మన దేశంలో కూడా, అంటే మన ఇండియాలో కూడా ప్రివ్యూలు పడే సంస్కృతి ఈ మధ్య స్టార్ట్ అయింది. అయితే ఈ సినిమా మీద టికెట్ల వివాదం ఉంది. ముందు నిడివి చెప్పుకుందాం. నిడివి వచ్చి 2 గంటల 38 నిమిషాలు. యూఏ సర్టిఫికేట్ 16+ అని ఇచ్చారు. పెద్దల పర్యవేక్షణలో పిల్లలు చూడవలసిన సినిమా అన్నది యూఏ సర్టిఫికేట్ యొక్క సారాంశం. అయితే ఈ సినిమాకి యూఏ ఇవ్వచ్చా, ఏ ఇవ్వచ్చా అంటే కొన్ని సన్నివేశాలు, కొన్ని డైలాగులు చూసిన తర్వాత యూఏ ఎలా ఇచ్చారో అర్థం కాని పరిస్థితి. ముందు వాటి గురించి మాట్లాడదాం. ఏషా తీషా అని వీళ్ళ 4 సార్లు ఆ అమ్మాయి పైట వేసి తీస్తూ ఉంటాడు. ఆ డైలాగు అసలు పైట మీద వేసి తీసినా అక్కడ అసభ్యత ఉంది. ఏషా తీషా అనే మీనింగు ఏ రకంగా వస్తుందనేది అందరికీ అర్థమవుతుంది. సో మళ్ళీ విలన్ని అదే విధంగా హీరో కొట్టి ఏషా తీషా అంటాడు. ఇది డైలాగ్ పరంగా వచ్చినటువంటి సెన్సార్షిప్ అనుకోండి. అంటే ఈ డైలాగ్ ఉన్నందుకు, ఎందుకంటే మొన్న దెంగే అని ఒక డైలాగ్ ఉన్నందుకు సినిమా అంతా అదే ఇంటర్వెల్ బ్యాంక్ కూడా దెంగే అని చెప్పి పెట్టినందుకు బెక్కం వేణుగోపాల్ నిర్మించిన ఒక సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆ సినిమా పోయిన వారం విడుదలైన సినిమా. సో ఆ రకంగా ఆ ఒక డైలాగ్కి ఏ సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు, మరి ఇందులో ఏషా తీషా అన్న డైలాగ్ ఉన్నప్పుడు ఎందుకు ఏ సర్టిఫికేట్ ఇవ్వరు అన్నది నా వాదన. అట్లాగే ఆ సినిమాలో ఇంకా కొన్ని సన్నివేశాల్లో ఆ అమ్మాయి అరే ఇక్కడ నా ఘాటు పడ్డదేమో అని డౌట్ ఉందేమో వీడికి అని చెప్పి కాలు మీద లంగా దగ్గర కాలు పెట్టి అలా పైకి లేపుతాడు. అంటే అక్కడ సిచ్యువేషన్ ఏంటి, ఆమె మర్మస్థానాన్ని చూపించి ఘాటు లేదు అన్నది బాబాయికి చూపించే సన్నివేశం. అలా కాలు పైకి ఎక్కి చూపించేది గుర్తు చేసుకొని కాలు నరుకుతాడు హీరో. ఆ సెకండ్ మళ్ళీ మనకి చూపిస్తారు, సెకండ్ టైంలో కూడా మళ్ళీ రిపీట్లో చూపిస్తారు ఆ సన్నివేశాన్ని మనకి. అంటే ఏం చూపించినట్టు, మర్మస్థానాన్ని చూపించినట్టు, అది కాలుతో లేపి మరీ చూపించినట్టు. ఇంకో దగ్గరనేమో ఈ అమ్మాయి స్థానాలు నిజమైనయా కాదా అంటే, మగవాడు ఇక్కడ ఆడవేషంలో వచ్చాడు కాబట్టి, దేవతను ఆరించడానికి ఆడవేషంలో వచ్చాడు కాబట్టి ఇతను మగవాడా, ఈమె ఆడమేనా నిజంగా మగవాడా అని డౌట్ క్లారిఫికేషన్ అన్నట్టుగా టీజ్ చేస్తూ ఆ అమ్మాయి స్థానాల్ని ఓపెన్ చేయాలని చెప్పేసి మాట్లాడుతూ ఓపెన్ చేసే ప్రయత్నం చేస్తాడు. సో అది ఏ అవుతుందా, ఏ అవుతుందా. తర్వాత మళ్ళీ ఆదిత్య మీనను తన ఎవరైతే జగపత్ బాబు క్యారెక్టర్ కొడుకుని చంపిన తర్వాత నువ్వు ఇంత పని చేస్తావా, దీన్ని చంపేస్తావా, ఇప్పుడు నేను దీన్ని తీసుకెళ్తా, రోజు దీంతో రోజు పండుకుంటా అంటాడు. అదేం డైలాగు, అది పెద్దల పర్యవేక్షణలో పిల్లలు అసలు సన్నివేశమేనా. ఇక ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి టికెట్ ధరకు వద్దాం. అంటే రివ్యూ అంటూ ఇవి మాట్లాడుతుంటే సామాజిక అంశాలు. టికెట్ అంటే ఆ అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ అంటే 200-300 రూపాయలకి సినిమా ఎంజాయ్ చేయాల్సిన అవసరం లేదా అంటే, చిన్న స్క్రీన్స్లో అంటే ఏవైతే సింగిల్ స్క్రీన్స్ ఉంటాయో అక్కడ 350 రూపాయలు పెట్టారు టికెట్. మల్టీప్లెక్స్లలో 530 రూపాయలు, అక్షరాల 3D కూడా కాదు 2D వర్షన్కి 530 రూపాయలు పెట్టి రీసైక్లర్స్కి ఇంకా ఎక్కువ టికెట్ పెట్టారు. తర్వాత మూవీ మ్యాక్స్ లాంటి థియేటర్లలో, ఈసీఐలో ఉన్న మూవీ మ్యాక్స్ థియేటర్లో కింది 2 అట్టడుగు భాగానికి ఒక 20 రూపాయలు తక్కువ ఉండేటువంటి సంస్కృతి ఉంది అక్కడ. దాన్ని కూడా తీసేసి ఈ సినిమాకి వాటికి కూడా 530 రూపాయలే పెట్టారు. అంటే మధ్యతరగతి వాడి సినిమా చూడకూడదా? టికెట్ ప్రైస్ అంత హైక్ చేయడము సామాన్య జనానికి ఒక సినిమా అనేది అతి చౌకైనటువంటి వినోదం. అది ఎన్నో సంవత్సరాల నుంచి వస్తుంది మనకి. దాదాపు ఇప్పుడు సినిమా పరిశ్రమ స్టార్ట్ అయిన ఇన్నేళ్ళు 1932 ప్రారంభమైనటువంటి తెలుగు సినిమా పరిశ్రమ మూకీ నుండి టాకీకి వచ్చి ఆ తర్వాత విస్తరిస్తూ మరి దేశాధినేతలుగా, రాష్ట్రాధినేతలుగా సినిమా వాళ్ళు ఎదిగే క్రమంలో అంత పేరు తెచ్చుకున్నటువంటి సినిమా పరిశ్రమకి వినోద సాధనం అనేది ప్రేక్షకులు ఎప్పుడు సంతోషపడడానికి అవసరమయ్యేటువంటి ఒక మీడియాగా రూపాంతరం చెందినటువంటి పరిస్థితి. అటువంటి సినిమాని ఇంత కాస్ట్లీగా ఈ మధ్యలో మరీ కాస్ట్లీగా, కల్కి కన్నా కూడా కాస్ట్లీగా పుష్ప 2 తీసుకెళ్లడం ఎంతవరకు సబబు అన్నది మిగతా అంశం. ఇక వివాదాల విషయంలోకి వస్తే
అప్పుడు జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికలు జరిగినప్పుడు మరి ఆ ఎన్నికల్లో సొంత బాబాయ్ పోటీ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా తన ఫ్రెండ్ కోసము వైఎస్ఆర్సీపీ వైపు ఒక ఆయన ప్రచారానికి వెళ్ళాడన్నది, అంటే ఫ్రెండ్షిప్ కోసం ఆయన వెళ్ళాడన్న దాన్ని కూడా వివాదంగా తీసుకొని ఇటు మెగా అభిమానులకిను అల్లు అర్జున్ అభిమానులకి కొంత క్లాష్ ఏర్పడిన మాట వాస్తవం. అయితే ఆ అన్నిటి నేపథ్యంలో ఈ టికెట్ హైక్ నేపథ్యంలో వచ్చినటువంటి పుష్ప 2 ఎలా ఉంది అని అంటే ఇప్పుడు మళ్ళీ పుష్ప 3 ర్యాంపేజ్ అని చెప్పేసి ద ర్యాంపేజ్ అంటే మొదటిదేమో వరుసగా పుష్ప అనేటి ద ఫైర్, ఆ తర్వాత మొదటి భాగం పుష్ప ద రైజ్ అనేది మొదటి భాగం, పుష్ప ద రైజ్ మొదటి భాగం, పుష్ప తర్వాత ఈ సినిమా వచ్చేసి పుష్ప ద రూల్, పుష్ప ద రైజ్ మొదటి భాగం అయితే పుష్ప ద రూల్ రెండవ భాగం అయితే పుష్ప ద ర్యాంపేజ్ అనేది మూడవ భాగంగా తీసుకున్నారు. ఇందులో ఫైర్ ర్యాపిడ్ ఫైర్ అని చెప్పి మళ్ళొక డైలాగ్ కూడా పెట్టారు. ఇక సునీల్ మ్యానరిజం వచ్చేసి అంటాడు ఈ మొదటి భాగంలో ఉన్నటువంటి మంగళం శ్రీను పాత్ర ఈ రెండో భాగానికి వచ్చేసరికి తగ్గిపోయింది, చాలా వరకు తగ్గిపోయింది, పాత్ర నిడివి చాలా తగ్గింది. అది సునీల్ ఎందుకంటే ఆ క్యారెక్టర్ బాగా అద్భుతంగా ఒదిగిపోయాడు కాబట్టి ఇంకొంచెం ఎక్కువ ఉంటే బాగుండేది అనిపించింది. అసలు ఓపెనింగ్ కూడా ఎక్కడో మనకి ఇంటర్వెల్ పడే ముందు స్టార్ట్ అవుతుంది. అనసూయ క్యారెక్టర్ని కొంచెం పెంచినట్టుగా అనిపించింది సినిమాలో, ఆమెది ఎక్కువ ఆడవాడిగా అనిపించింది ఈ సినిమాలో సెకండ్ పార్ట్లో. ఇక ఈ పెళ్లి మండపాన్ని బ్లాక్ చేస్తూ ఎవరో ఒకరు నిలబడ్డట్టుగా అది ఎండ్లో ఇచ్చేసి మూడో భాగంకి లీడ్గా తీసుకొని ద ర్యాంపేజ్కి లీడ్గా తీసుకున్నారు. ఇక పాట శ్రీలీల సాంగ్, మొదటి సమంత సాంగ్ అప్పట్లో వివాదాస్పదమే, ఆమె వ్యక్తిగత జీవితంలో కూడా చికాకు తెచ్చినటువంటి పాటగా అంటావా మావా అనే పాట ఉంది కదా, దీంట్లో కిస్క్ 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 అనే ఆ ఫోటో ఏదైతే తీస్తామో మనము ఆ సౌండ్ని ఏదైతే చక్ చక్ ఆ డైలాగ్ అంటాడో ఆ డైలాగ్ అనుసంధానంగా ఆ పాట రాయమని చంద్రబోస్ లాంటి ఆ టాలెంటెడ్ సింగిల్ కార్డ్ ఈ సినిమాలో లిరిక్స్, ఆస్కార్ అవార్డు గ్రహీత, మరి ఏకైక ఆస్కార్ అవార్డు గ్రహీత, ఎందుకంటే పాటల రచన నుంచి ఆయన ఒక్కడే, మొత్తం దేశంలోనే అందుకుంది ఇద్దరే, కీరవాణి తర్వాత చంద్రబోసు, అంటే సత్యజిత్ రే వీళ్ళందరూ వేరే సినిమాల ప్రకారంగా తీసుకుంటే వ్యక్తిగత అవార్డులు తీసుకుంది ఆస్కార్కి వీళ్ళే కాబట్టి RRR తరఫున. సో అట్లా అంటే షార్ట్ ఫిలిమ్స్కి వచ్చినాయి, మళ్ళీ ఫిలిం సంగతి మాట్లాడుతున్నాను. సో ఒకరిద్దరు ఆస్కార్ అవార్డు గ్రహీతలు ఉన్నా కూడా చంద్రబోస్కి వచ్చినటువంటి గౌరవం వేరు. సో అటువంటి చంద్రబోస్ ఈ సినిమాలో రాసినటువంటి పాట కిచ్కా కిచ్కా అంటూ ఫోటోలు తీస్తారంటే ఫోటోల మీదనే చంద్రబోస్ రాసినటువంటి ఒక వాడుక పదాలతో ఉన్నటువంటి సాంగ్ బాగా ఆకట్టుకునే విధంగా సాగి మెరుపు తీగలాగా శ్రీలీల డ్యాన్స్ ఆడుతుంటే సెక్సీ డ్యాన్స్ చాలా అద్భుతంగా అనిపించింది శ్రీలీల పాట. అట్లాగే పాటలు ఫస్ట్ హాఫ్లో ఒకే ఒక పాట వచ్చినా మనకి ముందే నేను అప్పుడు గీత గోవిందం టైంలోనే చెప్పాను, మనకు అత్యంత ప్రతిభావంతమైన నటి పుట్టింది మనకి ఈ సినిమా ద్వారా దక్కింది, ఆమెనే రష్మిక మందోనా అని చెప్పాను. యానిమల్ సినిమాతో ఇప్పుడు దేశవ్యాప్తంగా అందులో ఆమె ఎక్స్పోజింగ్ టైంలో కూడా ఎటువంటి మొహమాటం లేకుండా ఎక్స్పోజ్ చేసింది ఆ సినిమాలో. ఈ సినిమాలో కూడా అదేవిధంగా నాకు ఫీలింగ్స్ వస్తున్నాయి అంటూ ఆ ఫీలింగ్స్ పాట, ఆ తర్వాత ఆ సాంగ్ ఏదైతే ఉందో అందులో నడుము ఊపేటువంటి సన్నివేశాలు, తర్వాత రెచ్చగొట్టేటువంటి సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అతనితో అర్జున్తో ఉండేటువంటి ఆ సన్నివేశాలు చాలా యూత్ని ఆకట్టుకునే విధంగా ముఖ్యంగా ఆమె పెట్టిన భంగిమలు చాలా అద్భుతంగా ఉన్నాయి. శ్రీలీల పాటలో కూడా మళ్ళీ భార్య విధేయుడు కాబట్టి మరి వేరే అమ్మాయితో ఆడుతున్నాడేమో అన్న మీ ఫీల్ కూడా రాకుండా ఆ పాటలో కూడా క్లోజులు పెట్టి హీరోయిన్ ఎక్స్ప్రెషన్స్ కూడా ఇచ్చి ఆమె పర్మిషన్తో ఆడుతున్నట్టుగా, అంటే ఆమె ముందే ఎటువంటి తప్పు చేయనట్టుగా ఆడుతున్నట్టుగా మళ్ళీ ఆమెకు ముట్టుకోకుండా మూమెంట్స్ ఇచ్చినటువంటి తీరు సుకుమార్ యొక్క ప్రతిభను అర్థం చెప్తుంది. అంటే అక్కడ కూడా ఆ క్యారెక్టరైజేషన్ దెబ్బతినకుండా చూసుకున్నాడు. సుకుమార్ రైటింగ్స్ అనే సంస్థకు ఒక మంచి పేరుంది. ఆ సంస్థ మరి ఒక రకంగా చెప్పాలంటే అల్లు అర్జున్ ఇవాళ ఎదగడానికి కారణము అల్లు అరవింద్ అనే నిర్మాత కొడుకుగానే కాదు, అతని టాలెంట్ అని చిన్నప్పుడు డాడీ సినిమా ద్వారా పరిచయమై డాన్సర్గా, ఆ తర్వాత తన సొంత సినిమా గంగోత్రిలో ఒక క్లోజ్ షాట్ కూడా లేకుండా సిల్వర్ జూబ్లీ ఆడిన కె రాఘవేంద్ర సినిమాకి క్లోజ్ షాట్ లేకుండా, అంటే తన ఫేస్ క్లోజ్లో చూస్తారా అనేటువంటి పరిస్థితి నుంచి 300 కోట్లు తీసుకున్నాడు రెమ్యూనరేషన్ అనే స్థాయికి
ఎదిగాడంటే నిజంగా అది కష్టార్జితంతో ఎవరైనా అంటే అతను ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా కూడా సొంతంగా దమ్ము లేనిది ఆ రకంగా నిలబడడం చాలా కష్టం. ఎందుకంటే అల్లు శిరీష్కి కూడా మరి బ్యాక్గ్రౌండ్ ఉంది. అల్లు శిరీష్ అంత ఎదగలేకపోయాడు కదా, ఇదే ఆన్సర్. అల్లు అర్జున్ కేవలం అల్లు అరవింద్ కొడుకే కాబట్టి అంత పెద్ద స్టార్ అయ్యాడు అనలేము. ఎందుకంటే అల్లు శిరీష్ అంత ఎదగలేదు కాబట్టి ఖచ్చితంగా ఇది అల్లు అర్జున్ యొక్క ప్రతిభ. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని చెప్పి ఇచ్చారు. టికెట్ల రేట్ ఒక్కటే గర్హనీయమైన విషయము. మధ్యతరగతికి అందకుండా సింగిల్ స్క్రీన్లోనేమో 350 దగ్గర, తర్వాత మల్టీప్లెక్స్లను 530 ప్లస్ ధరలతో పెట్టడం ఒక్కటే బాధాకరం. ఎందుకంటే సామాన్య జనాలకి దూరం చేశారు. ఇక సినిమాలో అజయ్ పాత్ర అన్న పాత్రగా బాగుంది. ముల్లేటి అనే ఇంటి పేరు కోసం పాకులాడుతూ చివరాఖరికి ముల్లేటి అని చెప్పేసి తీసుకురావడం. అట్లాగే తల్లి పాత్రను చేసినటువంటి అమ్మాయి, అల్లు అర్జున్కి తల్లి పాత్ర చేసిన అమ్మాయి చిన్న చిన్న క్యారెక్టర్లు చేస్తూ పుష్పతోటే పైకి వచ్చింది. కేశవ పాత్ర చేసినటువంటి కేశవ కూడా అదైతే ఫ్రెండ్గా మచ్చాగా చేసిన కేశవ కూడా ఒక మంచి లైఫ్ క్యారెక్టర్ మొదటి పార్ట్లో వచ్చింది. రెండో పార్ట్లో కూడా కొనసాగింపు అంతే ఉంది. అల్లు అర్జున్ డీగ్లామరైజ్డ్గా గడ్డంతో బాబాయ్ పాత్రలో ఒదిగిపోయాడు. ఒక ఈడొచ్చినటువంటి అమ్మాయికి బాబాయిగా నటించడానికి కూడా వెరవలేదు. అలవైకుంఠపురం లాంటి సినిమాలో స్టైలిష్గా కనబడ్డ స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్గా మారి ప్యాన్ ఇండియా ఫిలిం తెలుగు వాళ్ళు కూడా తీయగలరు అని బాహుబలితో మరి తర్వాత త్రిబుల్-ఆర్తో రాజమౌళి పరిచయం చేస్తే సుకుమారు ఆ స్థాయిని ఈ సినిమా ద్వారా మరింత పటిష్టం చేసినట్టుగా మనం గమనించవచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి ఎవరైతే డైరెక్టర్ ఉన్నాడో మన సుకుమారు, ఈ డైరెక్టర్ ద్వారానే అల్లు అర్జున్ స్టార్ అయ్యాడన్నది పరమ వాస్తవం, ఎవరు కాదనలేని వాస్తవం. ఆర్య సినిమా కావచ్చు, ఆ తర్వాత ఆర్య 2 అనుకున్నంత ఆకట్టుకోకపోయినా మళ్ళీ ఆ తర్వాత పుష్పతో ఒక్కసారిగా హిందీలో కూడా ఆ సినిమా సూపర్ సక్సెస్ సాధించి సూపర్ హిట్ అయ్యి ఇవాళ 1000 కోట్ల పైన బిజినెస్ ఒక తెలుగు సినిమా చేసుకునే స్థాయికి ఈ సినిమా వెళ్ళింది. మరి ఇరు రాష్ట్రాలు మరి అతను పొలిటికల్గా అతను ఎటువంటి చర్యలు చేసినా కూడా అతని మీద ఎటువంటి కక్ష సాధింపు చర్యలు లేకుండా మరి ప్రభుత్వం కూడా అటు ఆంధ్ర ప్రభుత్వం కానీ తెలంగాణ ప్రభుత్వం కానీ ఆ టికెట్ పెంపులకు ఒప్పుకొని సామాన్య జనాలకు అందకుండా ఈ సినిమాని చేసినా కూడా ఇవాళ ఓపెనింగ్స్ పరంగా అదరగొడుతున్న ఈ సినిమాలో దమ్ముందా అంటే ఉందనే చెప్పాలి. ఎందుకంటే ఈ సినిమాలో స్టార్టింగ్ జపాన్లో మొదలవుతుంది. అక్కడ అవన్నీ కూడా హీరోయిక్ దీనికోసము స్టార్ట్ అయినట్టు అనిపిస్తుంది. డైలాగ్ రైటర్గా మనకు పేరు కనబడింది. ఒక గొప్ప డైలాగులు రాసినటువంటి రైటరే. ఆయన పేరు బాగా ఆకట్టుకునే విధంగా మనకు అనిపించింది. ఎందుకంటే రెగ్యులర్గా ఉండే పేరు కాకుండా అతనికి కూడా అవకాశం ఇవ్వడం జరిగింది. సో అట్లా డైలాగ్ రైటరు ప్రతిభ కూడా మనకు ఈ సినిమాలో కనబడుతుంది. అట్లాగే ఈ సినిమాలో హీరోయిన్గా నటించిన రష్మిక మందోన అందరికన్నా అద్భుతంగా నటిస్తే సెకండ్ పాత్ర అల్లు అర్జున్, రెండవ పాత్ర అనే చెప్పాలి. ఎందుకంటే ఆమె నడుము వంపులు, ముఖ్యంగా పిరుదుల్ని ఆమె తిప్పిన తీరు, పెట్టిన భంగిమలు, ఏ సెక్స్ భంగిమలు కూడా సాటిరావు సాటిపోవు అన్న విధంగా హీరోయిన్ అంటేనే మనకి సినిమాకి ఒక గ్లామర్ తీసుకొచ్చేటువంటి ఇది కాబట్టి ఆమె తన వంతు చక్కగా నిర్వర్తించింది ఆమె తన బాధ్యతని. ఇక అట్లాగే మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్, నేపథ్య సంగీతం అని ఇంకొక సంగీత దర్శకుడి పేరు కూడా వేయడం జరిగింది. ఇక ఎండ్ టైటిల్స్ ఎందుకు వేశారో అంత ఫాస్ట్గా పోయిన ఎండ్ టైటిల్స్ని ఒక్కసారి చదువుమనాలి, వేసిన ఎడిటర్ని కూర్చోబెట్టి చదువుమనాలి. టైం కూడా ఉంది, ఇంకా థర్డ్ పార్ట్ లీడ్ తీసుకున్నప్పుడు టైం కూడా ఉంది, కానీ టకటకటకటక లేపేశారు. సరే, ఇందులో షెకావత్ అనేటువంటి క్యారెక్టర్ బల్వీర్ సింగ్ షెకావత్ అనేటువంటి పాత్రలో నటించినటువంటి మలయాళ నటుడు ఫాయిద్ ఫాజిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఫాయిద్ ఫాజిల్ ఈ సినిమాకి ఒక వెన్నుముక అని చెప్పాలి. గుండుతో చేసినటువంటి అతని క్యారెక్టర్ పోలీస్ క్యారెక్టర్లో అద్భుతంగా చేయగా, పూర్తి తెల్ల వెంట్రుకలతో పూర్తి వృద్ధుడి పాత్రలో ఒక పొలిటికల్ పెద్ద లీడర్గా జగపత్ బాబు నటన చాలా పరిమితంగా ఉంది. అంటే ఆయన క్యారెక్టర్ చాలా చిన్న క్యారెక్టర్ అయినా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. సో అట్లాగే అజయ్ క్యారెక్టర్ వీళ్ళ అన్నయ్యగా, అంటే వీళ్ళ తల్లికి రెండొక భార్యగా ఉన్నటువంటి వ్యక్తి కొడుకుని తమ్ముడు యాక్సెప్ట్ చేయడం. ఆయన ఒకసారి కాపాడి అట్లాగే జాతర దగ్గర ఇబ్బంది పెడుతుంటే వాళ్ళ అన్న కూతుర్ని కాపాడితే ఇది అవకాశంగా తీసుకొని నువ్వు వరుస కలపడానికి ట్రై చేస్తున్నావు అని చెప్పి నిందేసినా కూడా మళ్ళీ వాళ్లకు అరగుండు కొట్టించి గాడిదల మీద ఊరి ఇస్తే మళ్ళీ వాళ్ళు పగతో అమ్మాయిని తీసుకెళ్ళిపోతే సెకండ్ టైం కూడా మళ్ళీ అమ్మాయి కోసం కాపాడి దెబ్బలు తిని బాబాయిగా తన బాధ్యత నిర్వర్తించి పట్టుకొచ్చినప్పుడు
రియలైజ్ అయ్యి మా బాబాయ్ ఉంటేనే నేను పెళ్లి చేసుకుంటాను, అమ్మాయి అంటే ఇంటికి లాస్ట్కి పెళ్లి పత్రికలో పేర్లు వేసుకొని వీళ్ళ అమ్మ పేరు, ఈమె పేరు, భార్య పేరు, శ్రీవల్లి పేరు వేసుకొని తీసుకొచ్చి ఇచ్చినటువంటి తీరు బాగుంటుంది. పాటలో చేసి ఎప్పుడైతే వేషం వేసుకొని అమ్మవారి దగ్గర అల్లు అర్జున్ డ్యాన్స్ చేస్తాడో వెంటనే ఒక సెంటిమెంట్ పాట ఒకటి ఆ రష్మిక మందన పాడినట్టుగా పెట్టారు. అది వెంటనే పాటకు పాట పక్కకు ఉండొద్దు అనేటువంటి దీన్ని కూడా బ్రేక్ చేసి గ్యాప్ లేకుండా పాట పెట్టిన సుకుమార్ ధైర్యాన్ని మెచ్చుకోవాలి. ఇట్లాంటి ప్రయోగం అలవైకుంఠపురంలో ఫైట్ మీద పాట ఎట్లయితే పెట్టారో ఇందులో కూడా 2 రకాల వేరియేషన్స్ ఉన్న పాటలు పాట మీద పాట వచ్చాయి. చాలా బాగా అసలు రష్మిక మందన నటన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆమె హావభావాలు అద్భుతంగా కుదిరాయి. అట్లాగే ఆ భర్తను సపోర్ట్ చేస్తూ మీ కొడుకునంటే మీరు ఊరుకుంటారేమో కానీ నా భర్తనంటే నేను ఊరుకోను అంటూ ఆమె చెప్పిన డైలాగ్ కానీ, ఆ తర్వాత అల్లు అర్జున్ మ్యానరిజమ్స్ కానీ అస్సలు తగ్గేదేలే అనే డైలాగ్ పెడితే ఇందులో అస్సలు తగ్గేదేలేదే ఇంటర్వెల్ బ్యాంక్గా వేయడం బాగుంది. సో మొత్తానికి పుష్ప 2 ఇంత ధర పెట్టి చూసే సినిమానా అంటే ధర ప్రకారంగా చెప్తే చెప్పలేం, కానీ సినిమాలో మాత్రం మంచి కంటెంట్ ఉంది. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమానే తీశారు. సో ఇందాకే చెప్పినట్టుగా ఎక్కడైనా గీత పడ్డదేమో అని చెప్పి ఆ కాళ్ళు లేపి అమ్మాయి మర్మస్థానం చూపించే సన్నివేశం, అంటే అక్కడ దాకా వెళ్ళకపోయినా ఆల్మోస్ట్ అర్థం అదే వచ్చేలాగా కాళ్ళతో ఇలా పైకనడము, ఈమె చూద్దాము అని చెప్పేసి అనడం, దీంతో రోజు పండుకుంటానే ఈ 3 ఇందాక మొదలే చెప్పినట్టుగా ఆ సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. సో ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఈ షెకావత్ ఏ రకంగా వీళ్ళని ట్రాప్ చేస్తాడో, తర్వాత ఈయన కొన్ని వేల వీళ్ళు ఒక ఫారినర్తో కుదుర్చుకొని దానికోసం ఏ రకంగా ఎర్రచందనాన్ని తీసుకొస్తాడో, దానికి శాండై అనేటువంటి డూప్లికేట్ కూడా ఉంటుంది, అది 10,000 టన్ను చేస్తుంది అని చెప్పి జనాలకు తెలియని ఇంకో కొత్త విషయాన్ని తీసుకొచ్చారు. సో స్మగ్లర్ అనే పాత్ర ప్రకారంగా స్మగ్లర్ పాత్ర అయితే ఇంకా ఆ స్మగ్లర్ని చూడటానికి స్మగ్లింగ్ టైప్లోనే టికెట్లు వసూలు చేసినటువంటి తీరు ఆశ్చర్యపరుస్తుంది మనకి, అంటే డబ్బు ఎక్కువ పెట్టడం వల్ల. సో నవీన్ ఎర్నేని తర్వాత మైత్రి మూవీ మేకర్స్ వీళ్ళు కలిసి చేసినటువంటి ఈ సినిమాకి సుకుమార్ రైటింగ్స్ కూడా ఒక సంస్థగా యాడ్ అయ్యింది. సో మొత్తానికి పెద్ద బ్యానర్ నుంచి వచ్చిన సినిమా. సో మొదటి సినిమా మీద ఉన్న ఎక్స్పెక్టేషన్స్ రెండో సినిమా నిలబెట్టుకుందా అంటే కొద్ది గొప్ప నిలబెట్టుకుందనే చెప్పాలి. సో కొంచెం స్టఫ్ ఉన్న సినిమానే, కొంచెం విషయం ఉన్న సినిమానే. తర్వాత పాటల విషయంలోకి వస్తే ఇందాక చెప్పినట్టుగా ఆ ఫీలింగ్స్ అనేటువంటి పాట ఏదైతే ఉందో ఆ పాటలో రష్మిక అందాలని ఆమె పెట్టిన భంగిమల్ని చూడడానికి రిపీట్ ఆడియన్స్ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే ఫైట్స్ కూడా చాలా గొప్పగా తీశారు. ఫైట్స్ని చాలా అద్భుతంగా తీసినటువంటి విధానము మనల్ని ఆకట్టుకుంటుంది ఫైట్స్. ఎందుకంటే ఆ ఫైట్స్ ఎవరు కూడా కాదని లేని ఫైట్స్ అనమాట, చక్కగా ఉన్నాయి ఫైట్స్. అట్లాగే దుంగల్ని స్మగ్లింగ్ చేసే టైంలో నీళ్ళు వదిలి ఆ పోలీస్ జీప్ని నీళ్ళలో మునిగేలాగా చేయడం అదంతా, ఆ తర్వాత వీళ్ళు లారీల్లో తరలించడం, పెద్ద లారీల్లో తరలించడం, మొత్తానికి ఆ స్మగ్లింగ్ ఎలా చేస్తారు, దానికి ఇతను ఏ రకంగా ఉపకరించాడు అనేది మొదటి హాఫ్ అంతా కూడా షెకావత్ మీద చేసేటువంటి దుశ్చర్యలు చూపించారు. అందులో మధ్యలో ఫ్యామిలీగా బాధపడతాడు, ఇతని ఇంటి పేరు లేదని. సో తన కూతురే పుట్టాలి, కొడుకు పుడితే ఇంటి పేరు ఇవ్వలేను అని బాధపడేటువంటి సన్నివేశం మనని బాధాతప్త హృదయాన్ని చేస్తుంది. చివరికి సాధించాము అన్న తర్వాత కడుపుతో ఉన్నటువంటి పిల్లము కడుపులో చిన్న వెంకటయ్య పుడతాడు అని చెప్పేసి ఆమె అన్నప్పుడు పూర్ణ ఏడ్చిన సన్నివేశాన్ని ఎండుగా తీసుకొని ముగించిన తీరు సుకుమార్ యొక్క టేస్ట్ని తెలియజేస్తుంది. మొత్తానికి ఏంటంటే ఒక డిఫరెంట్ సినిమాని చూసినటువంటి ఫీలింగ్ ఒక యాక్షన్ సినిమాలో, మళ్ళీ ఇందులో ఎమోషన్స్, ఫ్యామిలీ ఎమోషన్స్, ఫ్యామిలీ యొక్క సెంటిమెంట్లు యాడ్ చేసి ఆ సెంటిమెంట్ ప్రధానం కూడా ఈ సినిమాను తీర్చిదిద్దేటువంటి ప్రయత్నం చేశారు. శ్రీలీల చేసినటువంటి డ్యాన్స్లో భంగిమలు కూడా మంచి శృంగారాన్ని ఉడకపోసి అందులో కూడా మనకి ఒక మంచి రసవత్తమైనటువంటి మూడ్ ఎమోషన్ తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశాడు సుకుమార్. సో ఇది డైరెక్టర్ ఫిలిం. మోర్ ఓవర్ ఏంటంటే ఈ పిక్చర్కి హీరోయిన్ రష్మిక మందన అండగా నిలబడితే శ్రీలీల పాట అట్రాక్షన్ అవుతే, అట్లాగే అజయ్ అన్న నటన కూడా చాలా అద్భుతంగా చేశాడు. కాళ్ళ మీద పడి పిన్నికి క్షమాపణ వేడుకునేటువంటి సన్నివేశం కూడా ఆకట్టుకుంటుంది. చివరాకరణ పెళ్లికి అన్న కూతుర్ని ఆశీర్వదించడానికి అల్లు అర్జున్ వచ్చిన తీరు, నీ చిన్నాన్నకి నీ మీద ప్రేమ ఉంది అని చెప్పి రష్మిక చెప్పే సన్నివేశము, ఇవన్నీ ఆకట్టుకునే విధంగా సాగి పుష్ప 2 ఒక యాక్షన్ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ పెట్టి పూర్తి ఇంటిల్లిపాదిని ఆకట్టుకునే విధంగా చేశారు. సో ఇందులో యూఏ సర్టిఫికేట్ ఇవ్వడం కన్నా ఆ హత్య, చేతులు నరకడము, కాళ్ళు నరకడం ఉన్నప్పుడు
ఖచ్చితంగా అడల్ట్ సర్టిఫికేట్ ఇస్తారు, కానీ ఇలాంటి పెద్ద సినిమాలకు మాత్రం యూఏ ఇచ్చి సరిపెడతారు. ఎందుకంటే ఇప్పుడు మల్టీప్లెక్స్లో చాలా స్ట్రిక్ట్గా ఏ సర్టిఫికేట్ ఉంటే పిల్లల్ని రానివ్వరు కాబట్టి ఆ యొక్క ప్రతిలో ఎలా ఉన్నా కూడా యూఏ సర్టిఫికేట్ ఇవ్వడం అలవాటైంది. సో ఇందులో కూడా ఫీలింగ్స్ అంటూ తనకు కలుగుతున్నటువంటి సెక్స్ ఫీలింగ్స్ని భార్య భర్తకు అడిగేటువంటి ఆ సన్నివేశాన్ని రష్మిక అల్లు అర్జున్ మధ్యలో పెట్టడం జరిగింది. ఇక అట్లాగా స్టార్టింగ్ పుష్ప 2 అక్కడెక్కడో జపాన్లో ఓపెన్ అసలు ఏం జరిగింది అనేది బాలు నుంచి చూపించినప్పుడు తండ్రి పేరు లేదు కాబట్టి బాలు తీసుకొస్తే మీ తండ్రి నన్ను ఒప్పుకుంటాము, లేకుంటే మేము ఒప్పుకోము, మీ తండ్రిని అన్నప్పుడు నీళ్ళలో దూకి ఎలా కాపాడాడని చూపించకుండా నిద్రలోకి లేచినట్టుగా చూపించి ఆ తర్వాత ఇతను ఈ షకాయత్ అనేటువంటి ఇన్స్పెక్టర్తో ఏదాపు చేశారు. అతను దొంగల దగ్గర స్మగ్లింగ్ జరుగుతున్నప్పుడు మఫ్తీలో వచ్చి ఏ రకంగా వీళ్ళని పట్టించాడు. ఆ తర్వాత పుష్ప పెళ్లి కాబోతున్నటువంటి ఒక అబ్బాయి ఇతన్ని చేతి కింద అనుచరుడుగా ఉంటే అతను ఏ రకంగా విడిపించాడు, అప్పుడు లంచాల గురించి ఏ రకంగా మాట్లాడాడు, ఆ తర్వాత ఏ రకంగా పుష్ప ఇదైంది, తర్వాత అతనికి సారీ చెప్పమంటే సారీ చెప్పిన తర్వాత అతని మీద ఉచ్చబోసే సన్నివేశం. ఈ ఉచ్చబోసే సన్నివేశం ఉన్నాక కూడా యూఏ సర్టిఫికేట్, దాంట్లో ఒక పోలీస్ అధికారి మీద నీళ్ళలో ఉన్నప్పుడు ఉచ్చబోసేటువంటి సన్నివేశము అది జుగుప్సాకరమైనటువంటి సన్నివేశంగా చెప్పుకోవచ్చు. దాంట్లో అల్లు అర్జున్ లాంటి స్టారు మోమాటం లేకుండా ఉచ్చబోసే సన్నివేశంలో నటించడం అనేది అది కొంచెం జుగుప్స కలిగించే అంశమే అనిపిస్తుంది మనకి. సో ఆ తర్వాత సినిమా అంతా కూడా రఫ్ మేకప్ తోటి ఒక కూలీలాగా కనిపించేటువంటి, అంటే కూలీ నుంచి ఎదిగినటువంటి ఒక డాన్ లీడర్గా అందుకే ఎదిగాడు ఆయన అంతా అని చెప్పే డైలాగ్ కూడా చూపించారు. సో ఒకప్పుడు క్లోజప్ షాట్ పెడడానికి వాళ్ళ సొంత అంటే వాళ్ళ ఓన్ బ్యానర్ నుంచి పెట్టిన సినిమాకే క్లోజప్ షాట్ పెట్టని వ్యక్తి ఇవాళ సూపర్ స్టార్గా భారతదేశంలోనే అత్యధిక రెమ్యునరేషన్ తీసుకునేటువంటి స్థాయికి ఎదిగినటువంటి తీరు చూస్తే మనకు ఆశ్చర్యం కలిగించక మానదు. సో ఔరా అనిపిస్తుంది అల్లు అర్జున్ యొక్క ప్రతిభ, పాటవాలు, అతని నృత్యము. సో నృత్యం పరంగా కూడా ఇందాక చెప్పినట్టుగా కచక్ కచక్ అనేటువంటి సాంగు, ఆ తర్వాత సెంటిమెంట్ సాంగ్లో కూడా అతని కళ్ళల్లో హావభావాలు, తర్వాత ఆడ డ్రెస్ వేసుకొని దేవత దగ్గర మొక్కేటువంటి సన్నివేశాలు, తర్వాత సెకండ్ హాఫ్లో తన అన్న కూతుర్ని అవమానించినటువంటి వాళ్ళతో ఫైట్ చేయడము, ఆ తర్వాత రకంగా లాస్ట్కి తన అన్న కూతుర్ని రక్షించిన తర్వాత అన్నలో పరివర్తన చెంది ఇంటి పేరు ముల్లేటి అనేది పంచడము, దానికోసం అతను ఎంత పడ్డాడు, శ్రమ పడ్డాడు, తల్లి మీద అలా పడి ఏడ్చేటువంటి సన్నివేశము, ఇవన్నీ కూడా ఆకట్టుకునే విధంగా సాగే పుష్ప 2ని ఒక రేంజ్లో నిలబెట్టాయి. ఈ సినిమాకు నేను ఇచ్చినటువంటి రేటింగ్ 4/5. ఇక ఈ సినిమాలో కొన్ని అసభ్య పదాలు, కొన్ని అసభ్య సన్నివేశాలు ఉన్నా కూడా ఈ సినిమా ఎంటర్టైన్మెంట్ పరంగా చూడొచ్చా అంటే ఖచ్చితంగా జనాల్ని ఎంటర్టైన్ చేసే సినిమా అనే చెప్పుకోవచ్చు. ఒక సినిమా రేట్ ఒక్కటే ఇబ్బంది పడుతుంది, అది కాకపోతే కొన్ని రోజుల తర్వాత దాన్ని హైక్ని దించేసి పెడితే ఇంకా మధ్యతరగతి వాళ్ళకు కూడా అందుబాటులోకి ఉండాలని చెప్పి కోరుకుంటూ ఒక తరగతి మల్టీప్లెక్స్లో కూడా పేదవాళ్ళ కోసం ఒక తరగతి పెడితే అభిమానులు అలసిస్తారు. ఎందుకంటే అల్లు అర్జున్ అనేవాడు ఇవాళ అందరికీ అభిమాన పాత్రుడైనటువంటి కథానాయకుడు కాబట్టి ఆయన సినిమా చూడాలని అందరికీ ఉంటుంది కాబట్టి 500 అనేది పిల్లలకు వాళ్ళకి అందరికి అందుబాటులో ఒక 100-200 టికెట్ కూడా మల్టీప్లెక్స్లో కొన్ని చేర్చాలని, ఆ విధంగా ఇప్పుడు ప్రేక్షకులకి ఒక వసతి కల్పించే దిశగా ప్రభుత్వాలు ఆలోచించారు. కానీ అడగగానే ఇలా హైకోర్టు ఇచ్చేస్తే వాళ్ళు ఇబ్బంది పడతారన్న సంగతిని గుర్తించి ఆ రకంగా దిశగా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటూ, ఈ ప్రభుత్వాలు పెంచేటప్పుడు మధ్యతరగతి వాడిని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. హీరోలు కూడా మరీ కర్కశంగా ప్రవర్తిస్తూ ఇంత రేట్లతోటి అంటే వాళ్ళ యొక్క పెద్ద పెద్ద రెమ్యునరేషన్ల కోసం అభిమానుల్ని దెబ్బతినేకుండా చూడాలని చెప్పి కోరుకుంటున్నాను. అట్లాగే అనసూయ కూడా ఈ సినిమాలో చేసిన పాత్ర, తర్వాత మంగళం శ్రీనుగా సునీల్ చేసిన చిన్న పాత్ర అంటే తక్కువ నిడుగా కనబడ్డా అతను కూడా ఒక గుర్తుండేటువంటి పాత్రని చేశాడు. అట్లాగే షకాయత్ లాస్ట్ క్లైమాక్స్లో ఆయన కనబడకపోవడం విడ్డూరంగా ఉంటుంది. తర్వాత ఆదిత్య మీనన్ చేసిన కొంచెం పాత్రైనా ఆకట్టుకునే విధంగా చెప్పే డైలాగులు. అట్లాగే తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఈ సినిమాలో చిన్న చిన్న క్యారెక్టర్లకు కూడా పెద్ద పెద్ద నటులే చాలా సందర్భాల్లో సీనియర్ నటులను తీసుకోవడం జరిగింది. మొత్తానికి పుష్ప 2కు నేను ఇస్తున్న రేటింగ్ 4/5 ఈజ్ మై రివ్యూ రేటింగ్. ఈ రివ్యూ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడూ మీ ఆదరాభిమానాలను ఆశించి మీ ఆల్రౌండర్ స్టార్ బల్లెం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.